సూపర్ బుక్ అనమాట. అద్దుర్స్, అదే ఇన్నోవేటర్స్ డైలమా. క్రిస్టెన్సన్ క్లేటన్, ఆయన ప్రొఫెసర్, హర్వర్డ్ బిజినెస్ స్కూల్లో ప్రొఫెసర్. ఆయన ఇప్పుడు మొన్న ఒక 4 years ముందు చనిపోయారు. ఓకే. సో ఆ బుక్ ఏంటంటే ఇన్నోవేటర్స్లో డైలామా, అంటే డైలామా మనం ఎప్పుడు విన్నాం. సో ఇన్నోవేషన్లోనే ఒక డైలామావా, దాని గురించి ఆయన 2 books రాశారు. సూపర్ అనమాట. అవి చదవండి. మీ స్ట్రాటజిక్ థింకింగ్ ఒక లెవెల్లో ఉంటుంది. ఓకే. ఆ బుక్లో ఆయన 2 విధాలుగా టెక్నాలజీని అంటే ఇన్నోవేషన్స్ని డివైడ్ చేశారు. ఒకటేమో సస్టైనబుల్, ఒకటేమో డిస్ట్రప్టివ్. సో సస్టైనబుల్ ఏంటంటే ఉన్న వాటినే కొంచెం కొద్దిగా ఇంప్రూవ్ చేయడం. అటువంటి కంపెనీస్ ఎప్పుడైతే సస్టైనబుల్ ఇన్నోవేషన్స్లో వాళ్ళు ఎక్కువ ఆలోచించారో ఆ కంపెనీస్ ఎలా ఫెయిల్ అయినాయి. కంపెనీస్ ఎలాగా డిస్ట్రప్టివ్ డిస్ట్రప్టివ్ ఇన్నోవేషన్లో ఎలా ఇన్వెస్ట్ చేశారో ఆ కంపెనీస్ ఎలా సక్సెస్ అయినాయి అని చెప్పేసి బుక్ చాలా బాగుంటుంది. అంటే ఇంకోటి ఏంటంటే అప్పట్లో అదే ఆయన 1997 2000 రాశారు. అప్పట్లోనంటే అప్పట్లో ఉన్న బెస్ట్ కంపెనీస్ గురించి రాశారు. అప్పట్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ బెస్ట్ ఇండస్ట్రీస్ అంటే స్టీల్ బార్స్, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్స్, కార్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత ఏమో సాఫ్ట్వేర్ అప్పట్లో ఐబిఎం, డెల్ గురించి రాశారనమాట. ఓకే. అంటే ఇప్పుడున్న బుక్స్లో ఏంటంటే ఎప్పుడు చూసిన యాపిల్, నెట్ఫ్లిక్స్, ఆ తర్వాత ఏమో అదేంటి ఊబర్ అని, ఓయో అని ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ మీరు ఆ బుక్ చదువుతున్నప్పుడు అప్పట్లో ఉన్న టెక్నాలజీ కంపారిజను, అప్పట్లో మ్యానుఫ్యాక్చరింగ్స్ ఇండస్ట్రీస్ కూడా మీరు బాగా తెలుసుకుంటారు. సో ఎలాగ ఇప్పుడు మన థింకింగ్ కూడా, మన కెరియర్ గ్రోత్లో కూడా మనం ఒక మన మన లైన్ మేనేజర్తో కానీ, మన ప్రాజెక్ట్ మేనేజర్, మన క్లయింట్తో మాట్లాడుతున్నప్పుడు మనం ఈ బుక్ చదివిన తర్వాత ఒక స్ట్రాటజీని, ఒక ఫార్మ్ మైండ్ సెట్లో పెట్టుకోవాలి. అంటే మనం మాట్లాడేది సస్టైనబుల్లా లేకపోతే డిస్ట్రప్టివా. అంటే ఇప్పుడు మన మెంటరే ఉన్నారు, ఒక లైన్ మేనేజర్ ఉన్నాడు, మనం చెప్తున్నాడు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అది చేయాలి, ఇది చేయాలని చెప్తున్నారు. అప్పుడు మనం లాంగ్ థింకింగ్ చేయాలి. నిజంగా వీడు చెప్తున్నది ఏదో కావాలని చెప్తున్నాడా, అంటే ఇప్పుడు టెంపరీగా ఏదైనా టెంపరీ ఫిక్సింగ్లు, టెంపరీ ఇంప్రూవ్మెంట్స్, చిన్న చిన్న ఏమైనా చెప్తున్నాడా, లేకపోతే ఒక డిస్ట్రప్టివ్ అంటే ఒక ఇండస్ట్రీలో లేనిది ఒక కొత్త ప్రోడక్ట్ని కొత్త ఐడియా గురించి మాట్లాడుతున్నాడా అని ఆలోచించుకోవాలన్నమాట. అంటే బుక్ చదివిన తర్వాత మీకు ఆ థింకింగ్ వస్తుంది. అప్పుడు మీ మేనేజర్కి మీరే సజెషన్లు ఇవ్వచ్చు. ఓకే. అంటే నేను ఏదో కావాలని చెప్పలేదు, ఇది నేను కూడా ఆ బుక్స్ చదివి ఇన్స్పైర్ అయ్యి నేను పెద్ద పెద్ద మీటింగ్స్లో ఎగ్జాంపుల్స్ తీసానమాట. అంటే ఇప్పుడు కార్పొరేట్ వరల్డ్లో ఎటువంటి యాక్టివిటీస్ వల్ల మన ఆన్ గోయింగ్ యాక్టివిటీస్ ఎలా ఇంపాక్ట్ అవుతుందని కూడా నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చేయడం జరిగింది. పెద్ద విధంగా మీ యొక్క థింకింగ్ని ఒక లెవెల్కి తీసుకెళ్తుంది. ఇంకా బాగా నేర్చుకోవచ్చు. నేను క్రిస్టెన్సన్ క్లేటన్ యూట్యూబ్ లింక్ కూడా పెడతాను, మీకు టైం ఉన్నప్పుడు చూడండి.